పోరుకు సాయి ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక పనులు అడుగులు ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ వివిధ కారణాలతో మిగిలిపోయినటువంటి 64 పంచాయతీల జాబితాకు ఏర్పాట్లు అన్ని గ్రామాల్లో తుది జాబితా సిద్ధం 7న సిద్ధం తుది ఎంపీటీసీ పరిధి జాబితా 3న వెల్లడి 7న సమావేశం కానున్నటువంటి అసెంబ్లీ అంటూ చూస్తున్నాం 5వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు 7న అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పెట్టేసి ఇందులో బిల్లు ఒకటి అది బీసీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్స్ పోయే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది మేబీ మార్చి మొదటి వారం లోపల ఎన్నికలు కంప్లీట్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది ఇటు పంచాయతీ అదేవిధంగా ఒక 3-4 డేస్ గ్యాప్లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా పూర్తి చేయాలంటుంది దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది మరి ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బిల్లు పెట్టిన తర్వాతనే దీనిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశంగా కనబడుతోంది సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కారు సై అంటోంది బీసీ రిజర్వేషన్ల పెంపులకు కసరత్తు చేస్తూనే ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది పరిణామాలను బట్టి ఫిబ్రవరి 2వ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ఈరోజు రూపొందిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది జాబితాను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం నిరుడు 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్లో మున్సిపాలిటీ విలీనం చేశారు ఇందులో కొన్నింటిని కొత్త మున్సిపాలిటీగా ప్రకటించారు ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆయా గ్రామాల ఓటర్ లిస్టులను తొలగించనున్నారు ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశాలు సూచించారు అనుబంధ ఓటర్ జాబితాను ఫిబ్రవరి 3వ తేదీలోగా ప్రకటించాలని సూచించారు వీటిపై అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాలని ఆదేశించారు ఫిబ్రవరి 4న ఎంపీడీఓ మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రజల సమావేశాలు నిర్వహించాలని ఫిబ్రవరి 6న అనుబంధ ఓటర్ జాబితాను ప్రకటించాలని సూచించారు అయితే ఈ గ్యాప్లో 4-6 మధ్యలో 5వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం 7వ తారీఖు నాడు ఇటు అసెంబ్లీ సమావేశం అయిన తర్వాత ఇమ్మీడియట్గా మరి ఎలక్షన్స్ పోతారా అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతా ఉంది సో మొత్తానికైతే 42% పెంచే అవకాశం కనబడుతుందా మీకు ఏమనిపిస్తోంది ఇక్కడ పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలు ఈ దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి పరిస్థితిలో పాలన కుంటుపడే ఉన్నదనేది మాత్రం కనపడతా ఉన్నది ఇప్పటికే ఆలస్యమైంది వాస్తవానికి ఎప్పుడైతే పాలన పూర్తి అవుతుందో వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన అయితే కులగణన అంశం కూడా ఉండడం మూలంగా కొంత ఆలస్యమైంది అనేటటువంటి కారణం చెప్తున్నప్పటికీ ఏదేమైనా నిర్ణీత వ్యవధిలో దాన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఎక్కడ ప్రయోజనం జరుగుతుంటే కొన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడానికి సంబంధించి కానివ్వండి లేదంటే కొంత వాళ్ళ ప్రభావం పెంచుకోవడానికి సంబంధించి కానీ ఎక్కడ అవకాశం ఉంటుందనేది ఆలోచించి కొన్ని చోట్ల ఇప్పటికే మనం చూసాం కొన్ని నగర పంచాయతీలని మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసినట్టు పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని ఉంచుతారా తగ్గిస్తారా లేదంటే పెంచి ఇప్పుడు 4వ సిటీ అనేది 4th సిటీ చెప్తున్నారు దాంట్లో భాగంగా మళ్ళీ వీటిని మార్పులు చేస్తారా డిజైన్ అని ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కనబడుతుంది సో ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ పెంచితే కాంగ్రెస్ పార్టీకి లాభం అయ్యే అవకాశం కనబడుతుందా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మాకు ఇది కావాలని కొన్ని ఏళ్ల నుంచి కొట్లాడుతున్నటువంటి తర్వాత ఎదురు చూస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ వర్గాలకు ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళ వైపు కృతజ్ఞత చూసుకునేటటువంటి సంప్రదాయం మన దగ్గర ఉన్నది ప్రజల్లో కూడా ఆ కోరిక ఉంటుంది అయితే చిత్తశుద్ధితో కరెక్ట్ గా నిజంగా దాన్ని జరిపి అదే లెక్క ప్రకారం కనుక స్థానాలు ఇస్తే ఖచ్చితంగా అందులో నుంచి ఎదిగి వచ్చిన నాయకత్వం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ గతంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ఒకటి కాన్సెప్ట్ పెట్టడం జరిగింది సో ఈ క్రమంలో బీసీ ఎజెండా అనేది అన్ని పార్టీలకు ఒక ప్రాధాన్య అంశంగా కనబడుతుందా ఖచ్చితంగా కనబడుతుంది అనివార్యత ఇప్పుడు అనివార్యత కూడా ఎందుకనంటే ఇన్నేళ్లుగా మాటలు చెప్తూ వస్తున్నారు ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు తర్వాత వాగ్దానాలు కూడా మోసపూరితంగా ఉన్నాయి ఈ వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు ముఖ్యమంత్రుల దాకా వెళ్తున్నారు మంత్రులు తీసుకోవడానికి కూడా ఆచితూచి ఆలోచించేటటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది ఒక వర్గంలో మెజారిటీ అసలు ఓటింగ్ శాతం 2%, 3% ఉన్న వాళ్ళేమో 6-7 మంత్రులు ఉండే పరిస్థితి ఈ అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీలలో కానివ్వండి బీసీలకు సంబంధించి కానీ మైనార్టీలకు సంబంధించి మంత్రివర్గంలో అవకాశాలు కనిపించడం లేదు తర్వాత వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదు గౌరవం కూడా లేదు ఒకవేళ ఎక్కడన్నా
అవకాశం దొరికితే వాళ్ళకి పని చేసుకుని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే వాళ్ళకు కాళ్ళకు అడ్డం పడేటటువంటి పరిస్థితి వాళ్ళ కనపడుతుంది. చాలా మంది కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి పోవాలన్నా తర్వాత వాళ్ళు పూర్తిగా గ్యాప్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేయాలన్నా కూడా మెజారిటీ గెలిచి ఉండాల్సిన అవసరం ఉన్నది. మెజారిటీ సభ్యుల సమూహం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, కలిసి పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే.